ఏదైనా ఉద్యోగం చేసి జీతం 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 అనుకునే నాకు వెస్టేజ్ ను కూడా 20-25 వస్తే కుటుంబాన్ని గడిపేయచ్చని స్టార్ట్ చేశాను. ఈ 6 నెలల్లో నాకు ఏమర్థమైందంటే, స్టార్టింగ్ 6 నెలల్లో జీతం కోసం పనిచేయకూడదు, పనిచేస్తే ఒక మనిషి జీవితం కోసం పనిచేయాలని నాకు అర్థమైంది మీటింగ్స్ రావడం వల్ల. అప్పుడు పట్టుకుని ఈ బిజినెస్ లో 25,000, 20,000, 30,000, 40,000 లేవు. ఉంటే మహా 1,00,000, 2 లక్షలు, 3 లక్షలే తప్ప ఆలోచన పెద్ద చేయలే తప్ప, చిన్నగా ఉంటే కనుక ఇక్కడ మనం సెట్ కాము అని డిసైడ్ అయిపోయి సీరియస్ గా తీసుకుని ఇంట్లో వాళ్ళు వద్దంటున్నా, భార్య వద్దంటున్నా, అమ్మ వద్దంటున్నా, నాన్న వద్దంటున్నా, వ్యాపారం చేయమంటున్నా, బయట ట్రెడిషనల్ బిజినెస్ చేయమంటున్నా అసలు పట్టించుకోకుండా నా జోలికి రాకండి, నేను నెలకి 2-3 లక్షలు సంపాదించడానికి నేను ప్రయత్నం మొదలు పెడుతున్నాను, నా జీవితం నా ఇష్టం అని చెప్పి నా ఇంట్లో వాళ్ళు కూడా ఎదిరించి బిజినెస్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి 1,10,000 వచ్చేసరికి 2019లో ఎన్నికలు వచ్చాయి. అప్పుడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తుంటే అనుకున్నా నెక్స్ట్ ప్రమాణ స్వీకారానికి 5 లక్షలు తీసుకోవాలని. అయితే 4,92,000 వచ్చింది. చెక్కు 50 లక్షలు ఉండాలని ఒక గట్టి నిర్ణయాన్ని తీసుకుని తలపెట్టి స్టార్ట్ చేశాను. ఆల్రెడీ ఇప్పటికే మరి 1 కోటి రూపాయలు పెట్టి స్థలంతో పాటు ఇల్లు కట్టి మరి 2వ కారు కొని టొయోటా హైరైడర్ టాప్ అండ్ మోడల్ 25 లక్షల రూపాయలు. అలాగే నేను 2 సార్లు ఫారెన్ ట్రిప్ వెళ్ళి వచ్చాను. నా పిల్లలు బాగా చదివించుకుంటానంటే దానికి రీజన్, ఆ రోజు నేను ఒక్క చిన్న